బై ఎలక్షన్స్ లో నవీన్ యాదవ్ గారు ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? ఈ రోజు జూబ్లీస్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సామాజిక కార్యకర్త జూబ్లీస్ సేన కుటుంబంగా ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి సాపద వచ్చినా ఒక పెద్దన్నగా గత 40 సంవత్సరాలు ఈ జూబ్లీస్ లో చిన్నశ్రీశైలం యాదవ్ సేవలు ఎన్నో చేసిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం బీసీల అభివృద్ధికి ఒక నిదర్శనంగా ఏ ఇంటికి పోయినా నవీన్ యాదవ్ మా మనవడు మా కొడుకు మా అన్న అని చెప్పి బ్రహ్మరథం పడుతున్నారు. ఏ అధికారం లేనప్పుడే ఏ పదవి లేనప్పుడే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్. మేము ఇలా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. మేము ఏ ఇంటికి పోయినా మేము ఫిక్స్ అయినాం, మేము అనుకుంటున్నాం, మేమందరం చర్చించుకుంటున్నాం, కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలి. గత 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఈ జూబ్లీస్ కి ఏం చేయలేదు, కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, మాకు నీళ్లు కూడా వారానికి ఒకసారి వచ్చేది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా మాకు రోజు నీళ్ళు వస్తున్నాయి, మా డ్రైనేజ్ సమస్యలు పోయినాయి, మా గల్లులలో సీసీ రోడ్లు అయినాయి, మాకు అన్ని విధాల ఈ ప్రభుత్వం అందుబాటులో ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాకనే మాకు రేషన్ బియ్యం వచ్చింది, తెల్ల రేషన్ కార్డు వచ్చింది, సన్న బియ్యం వస్తున్నాయి. ఇలా మేము 3 పూటలు తింటున్నాం. ఒక అవ్వ ఉంటుంది, బిడ్డ బియ్యం మేము తినపోయేది మనం 12 రూపాయలకు 10 రూపాయలకు అమ్ముకునేది, ఈ బియ్యం వచ్చిన తర్వాత నేను 3 పూటలు సన్న బియ్యం తింటున్నాను. ఇది ప్రజాపాలన, గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన నిదర్శనం. ఇలా నవీన్ యాదవ్ ఒక మంచి యువకుడు, పదవి లేనప్పుడే ప్రజల కోసం నా కుటుంబం లెక్క తిరిగిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ ఇలా బీఫామ్ ఇచ్చి ఒక బీసీ బిడ్డకి ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే సామాజిక సేవ చేస్తుంది కాబట్టి ఆయన ఇంకా కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పోతుంది. కాబట్టి జూబ్లీస్ ప్రజలు కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా నవీన్ అంటున్నారు. కొన్ని ఎలిగేషన్ తీసుకొస్తున్నారు నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అని రాజకీయ నాయకులు అన్న కేసీఆర్ కూడా అంటం జరిగింది. రాజకీయ నాయకులు కావాలి, నిజమైన రాజకీయ నాయకులు కావాలి. కేసీఆర్ ఒక దొర అహంకారి. ఇంకా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో పడుకోబెట్టినా దొరాహంకారం తగ్గలేదు. అంటే బీసీ బిడ్డలు రాజ్యాధికారం రావద్దా, బీసీ బిడ్డలు ఎమ్మెల్యేగా కావద్దా, బీసీలకు పెద్దపీట వేయొద్దా? ఒక బీసీ బిడ్డకు నవీన్ యాదవ్కి ఇస్తే రౌడీ షీటర్ అంటావా? నేను ఒకటి హెచ్చరిస్తున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, నవీన్ యాదవ్ మీద రౌడీ షీటర్ చూపించండి. ఇప్పటికైనా నేను సవాల్ విసురుతున్నా, నవీన్ మీద రౌడీ షీటర్ ఉంటే దేనికైనా సిద్ధమే. కానీ బీసీల మీద రౌడీ షీటర్లని, బీసీలను చిన్న చూపు చూస్తున్నటువంటి దురహంకారి కేసీఆర్ కు తెలంగాణలో బుద్ధి చెప్పిరు. జూబ్లీ తప్పకుండా చెంప చెల్లు అనే విధంగా, గువ్వ గుయ్యం అనే విధంగా జూబ్లీ తీర్పుంటది. భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలబోతున్నాడు. చివరిగా ముస్లిం ఓట్లు కీలకం కాబోతుంది. ఇక్కడ 96,500 ఓట్లు ఉన్నాయి. ఏ పార్టీకి పడే అవకాశం ఉంది? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి చేస్తుంది. కాబట్టి ఇలా ముస్లింలు ఎంఐఎం కూడా ఒక మంచి అభ్యర్థికి ఇచ్చింది కాంగ్రెస్ అని చెప్పి ఎంఐఎం కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఎంఐఎం సపోర్ట్ చేస్తే మతతత్వమా? అంటే ఎంఐఎం సపోర్ట్ చేయొద్దా? ఎంఐఎం తెలంగాణలో అంతర్భాగం కాదా? ఎంఐఎం మద్దతు ఎందుకు ఇస్తుంది? నవీన్ యాదవ్ అనే వ్యక్తి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకుపోయి అభివృద్ధితో చూసుకోపోతాడు. ఒక యువకుడు, ప్రజలకు యువకులకు అందుబాటులో ఉంటాడని నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు. దానికి ఎంఐఎం సపోర్ట్ చేస్తే బీజేపీకి ఏముంది? రాముని పేరు చెప్పు, దేవుని పేరు చెప్పు, మతం పేరు చెప్పు, కులాన్ పేరు ఓట్లాడతారు తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పేరు చెప్పి అరే ఒక మంచి అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టింది కాబట్టి మంచి యువకునికి ఇచ్చింది, మా సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పారు. తప్పేముంది? నేను ఆలేరులో నిలబడ్డప్పుడు నాకు అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఇలా ఆలేరు చరిత్ర తిరగరాసే విధంగా నాకు వేసారు. ఇక్కడ నవీన్ యాదవ్ కూడా మా బీసీ బిడ్డ, మా యాదవ్ బిడ్డ. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం ఇది కాంగ్రెస్ క్యాండిడేట్ కాదు, ఎంఐఎం క్యాండిడేట్. అరే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారా? ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. నీ విమర్శలను ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, నీ దురహంకారాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు కదా, దూరం పోకదా. అరే బుద్ధి చెప్పి ఇంట్లో ఫామ్ హౌస్ లో పట్టుకున్నా, ఇంకా కట్టె పట్టుకొని నేర్చి ఆడ తుమ్మ చెట్టు కూర్చేసుకొని కూర్చొని ఇంకా నేను ధోరణి, ఇంకా నేను రాజుని అంటే రాజు కూడా పనులు వీకి ఇంట్లో వండబెట్టిరు. ఎక్కడ ప్రభుత్వం అంటే ఇంద్రమిల్లు ఇచ్చుడు వ్యతిరేకతనా? రేషన్ కార్డు ఇచ్చుడు వ్యతిరేకతనా? అబ్బా సంక్షేమం అంటే ఏంది? ఇంద్రమిల్లు తప్ప, రేషన్ కార్డు ఇచ్చుడు తప్ప, సన్న బియ్యం ఇచ్చుడు తప్ప, 500 గ్యాస్ ఇచ్చుడు తప్ప, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తప్ప, భారతదేశంలో తెలంగాణను రోడ్ మోడల్ నిలిపేయడం తప్ప భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాహసం చేసిండు? 25,000 కోట్లతోటి రైతు 2 లక్షల రుణమాఫీ చేసిండు. 9 రోజులలో 9,000 కోట్లు రైతు భరోసా ఇచ్చిండు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఇలా రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసి 2 రోజులనే వాళ్ళ ఖాతాల అమౌంట్ ఇస్తున్నాం. తెలంగాణలో మహిళల ఆత్మ గౌరవం పెంచడం, ఇలా వరి ధాన్యం కొనుగోలులో మహిళలకు ఐకేపీ సెంటర్లు ఇచ్చి
ఇలా 190% వాళ్ళతో ఇచ్చి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరం చేయడం తప్ప మీరు ఇంట్లో వండుకొని ఫామ్ హౌస్ లో వండుకొని మహిళలు తిడతారు. అరే ఒక్కొక్కటి అన్ని ఇస్తాం బిడ్డ. మీరు చేసిన అప్పులు మీరు చేసే తప్పులు ఒక్కొక్కటి సర్దిద్దుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంక్షేమాలు కాదా, అభివృద్ధి కాదా? మరి ఆయన దళిత ద్వారా దళిత ముఖ్యమంత్రిని చేస్తున్నాడు, దళిత 3 ఎకరాలు అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇవన్నీ అన్నాడు. అది మీరు బాకీ లేదా తెలంగాణ ప్రజలకు? మీరు బాకీ పడ్డారు, మీకు చేత కాలేదు. తెలంగాణ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు 16,000 కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే పందుకొక్కు లెక్క తెలంగాణ సంపద దాచుకొని ఇవాళ 2 ఏళ్లకే అప్పు అయిందంటే మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం కదా. వడ్డీలు ఇచ్చుకుంటూ సంక్షేమాలు ఇస్తున్నాం, ఒక్కొక్కటిగా అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా మాకు 3 ఏళ్ళు ఉంది, ఇంకా 20 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీ వచ్చే తప్ప కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రాసి పెట్టుకోరి. ఇక జూబ్లీస్ అంటూ రేవంత్ అని వచ్చాక మాకు అభివృద్ధి కానొస్తుంది, రేవంత్ అని గెలిపిస్తామంటున్నారు. థ్యాంక్ యూ అన్న. బీఆర్ఎస్ నాయకులు కొంచెం కేసీఆర్ కూడా మాట్లాడడం జరుగుతుంది కదా, అంటే రౌడీలు కావాలా, రౌడీ నాయకులు కావాలా, నాయకులు కావాలా అంటున్నారు. మరి ఎవరిని ఎంచుకుందాం అంటారు? మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు రౌడీలో కావాలా, రౌడీ కుటుంబం అనే ముద్ర కేసీఆర్ వేసిండు. నేను అడుగుతున్నాను, ఒక బీసీ బిడ్డ, యువ నాయకుడు, బహుజన నాయకుడు నవీన్ యాదవ్ను రౌడీ షీటర్ కుటుంబం అని చెప్పేసి నువ్వు చేస్తున్నటువంటి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గాని కేటీఆర్ గాని చేసిన ఆరోపణ ఉన్నదో, ఆరోపణ అనేది మీ చేతగాని రాజకీయాన్ని నిదర్శనం. ఎందుకోనంటే గతంలో 2018లో నవీన్ యాదవ్ పోటీ చేసినప్పుడు కేవలము 12,000 ఓట్లతోటి ఓటింగ్ పనేయండు. తర్వాత మొన్న 23లో పోటీ చేస్తే కూడా సెకండ్ పేజ్ లో వచ్చిండు. మరి అప్పుడు రౌడీ గుర్తుకు రాలేడా? రౌడీ కుటుంబం ఎందుకు అంటున్నావు అంటే, ఈ రోజు ఈ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలవబోతున్నారు. గెలుస్తున్నాడంటే భయంతోనే ఈరోజు రౌడీ షీటర్ ముద్ర వేసిండు. నేను ఒకటి అడుగుతున్నా కేసీఆర్, నీ 10 ఏళ్ల కాలంలో నీ అధికారంలో ఉన్నప్పుడు నీ టీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది రౌడీలు లేరు, ఎంతమంది గుండాలు లేరు? మరి ఆ రోజు ఈ రోజు రౌడీ అని అంటున్నావుగా నవీన్ యాదవ్ ను. మరి ఆ రోజు రౌడీ అనేది నవీన్ యాదవ్ గుర్తుకు రాలేదు నీకు? ఆ రోజు 10 ఏళ్ల కాలంలో రౌడీలను గుర్తుకు రాలేదా? ఈ రోజు ఆయన ఒక న్యాయవాదిగా ఉంటూ ప్రజల కోసం నిరంతరము పరితపిస్తూ ప్రజాసేవలో నిరంతరం ఉన్నటువంటి యువ నాయకుడిపై గెలుస్తున్నాడనేటువంటి భయము ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వెన్నులో సరిపుట్టింది. అందుకోసమే ఒక రౌడీ అని అంటున్నాడు. ఒక రౌడీ అని ఉంటే 2018లో 2వ ప్లేస్లో ఎందుకు వస్తాడు? మొన్న కూడా కాంగ్రెస్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే దాదాపు 30,000 ఓట్లు వచ్చినాయి. 30,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి? రౌడీకి ఓట్లు వేస్తారా? కేవలము టిఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ కు మేము చెప్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. నవీన్ యాదవ్ ను రౌడీ కుటుంబం అని చెప్పేసి, రౌడీ షీటర్ అని చెప్పేసి నువ్వేదో చెప్తున్నావో, ఈ రోజు మొన్న చూసుకుంటే రౌడీలను పెంచి పోషించింది నువ్వు, గుండాలను తయారు చేసింది నువ్వు, తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడి పాలన చేసేసి దరిద్ర పాలన తయారు చేసినటువంటి నువ్వు ఈ రోజు అవన్నీ కప్పిపుచ్చుకునే నవీన్ యాదవ్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నావు. ఇకనైనా మానుకో అని చెప్పేసి కేసీఆర్ కుటుంబాన్ని హెచ్చరిస్తున్నాం మేము.